చెప్పినట్టు చెయ్యి కావాలని అది మస్తు ఎంజాయ్ చేస్తుంట వాళ్ళు అసలు చాలా సంతోషపడ్డారు. చిన్న ఇచ్చేస్తే కానీ మనం ఏం చేస్తాం అక్కడ మనం సిద్ధాంతం తీసుకొచ్చేసి అది ఎందుకు అంటే వాళ్ళు చెప్పి కన్విన్స్ చేస్తే కన్విన్స్ కాదు కాబట్టి ఇది మీరు ఉపవాసంగా చూడండి ఆ రోజుని యోగా డేగా ప్రకటించుకొని మానసికంగా లేవమన్నప్పుడు కూర్చున్నప్పుడు నువ్వు యోగా అట్లా ఎక్కువసేపు కూర్చోగలదు టెస్ట్ చేసుకోవడానికి అదొక వేదిక అట్లా అనుకుంటే మీకు టైం పాస్ అవుతుంది. ఇది ఐడియా బాగుందని చేసి చూశారంట. కానీ మళ్ళీ అదే కంటిన్యూ అయిపోతుంది. కంటిన్యూ ఎప్పుడు చేయరు బాస్, అదే గుర్తుపెట్టుకో. ఒకసారి చేస్తే మళ్ళీ వాళ్ళు అందుకే ముందే ఒప్పందం చేసుకో. రికన్సిలేషన్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, మధ్య మార్గం వర్కౌట్ అవుతుంది. నువ్వు నో అన్నా వర్కౌట్ కాదు, నువ్వు ఖచ్చితంగా చేయమన్నా ఎప్పుడు చేయడు. నేను తప్పకుండా చేస్తాను కానీ మళ్ళీ 4 రోజుల వరకు నేను టెంపుల్కి రాను అంటే ఒప్పుకుంటారు. లేదా నువ్వు రిక్వెస్ట్ చేస్తే వస్తా, డిమాండ్ చేస్తాను అంటే ఎక్కడో చోట ఒక అంగీకారం కుదురుతుంది. మనం గొడవ పడకూడదు, మనం ఒక చక్కగా గుసగుసలాడుకుంటే వర్కౌట్ అవుతుంది. కానీ మనకి ఎమోషన్స్ వచ్చేస్తున్నాయి క్యాకరి, అదే ప్రాబ్లం. ఇది నోటే కోపాలు వచ్చేస్తున్నాయి అందరికి. కుటుంబ సభ్యులైనా కోపాలు వచ్చేస్తున్నాయి. అది ఎందుకు వస్తుంది అంటే కుటుంబ సభ్యులు నాదే కరెక్ట్ అనుకున్నప్పుడు కొట్లాడేది. లేకపోతే మీరు అన్నప్పుడు ఆయన సిద్ధాంత ప్రకారం ఆయన ఉండాలంటే ఇంపాసిబుల్ అసలు. పెద్ద గొడవలేనండి. మీరేమన్నారు మీ కరెక్టే సార్ ఒక రోజు లైక్ తీసుకొని అన్నారు అంతే. ఆమెకు నాది కరెక్ట్ అని చెప్పి ఒప్పించేంత సీట్ లేదు, ఆమె ఒప్పుకోదు. నువ్వు ప్రయత్నించిన జీవితకాలం సరిపోదు. ఇంత టెన్షన్ కార్యము అంటే వేరేది అనుకుంటే ఈ నిజంగా ఈ పూజలో మంత్రానికి అంత శక్తి ఉంటుందా అంటే నిజంగా పూజ అసలు నీలోనే ఉంది. అంటే నీ ఇంటిగ్రేషనే శక్తి అనమాట. అంటే కరెక్ట్గా హారతి తీసుకున్నప్పుడు యు ఆర్ ఇంటిగ్రేటెడ్గా ఉంటున్నావు. అప్పటి వరకు మైండ్ ఎటు అటు ఫోన్ ఎట్లా పెట్టి సడన్లీ యు ఆర్ కంపోజ్. ఆ కంపోజిషనే శక్తి. ఓకే, నువ్వు రెగ్యులర్గా ఆ కంపోజిట్కి ఉండలేవు. ఎప్పుడు నువ్వు 20% 30% నువ్వు ఇంటిగ్రేట్ అవుతున్నావు. కొన్నిసార్లు ఓవర్ ఇంటిగ్రేట్ అవుతున్నావు. పోలీస్ స్టేషన్లో జడ్జింగ్ వల్ల నువ్వు ఎక్కువ అదుగుతున్నావు. కొన్నిసార్లు భయం వల్ల. న్యాచురల్ ఇంటిగ్రేషన్ అనేది జీవితం అర్థమైతే స్టార్ట్ అవుతుంది. అంటే యు ఆర్ న్యాచురల్లీ అలైన్డ్ విత్ లైఫ్. ఎవరు నేను ఫోర్స్ చేయట్లేదు, నీ మీద అర్థం లేదు, నీకేం భయం లేదు. బట్ యూ అండర్స్టూడ్ సంథింగ్ వెరీ డీప్ అబౌట్ లైఫ్. అది అట్లా. అంటే నిజంగా ఒక మనిషి అట్లా అలైన్ అయి ఉంటే వాడిని ఈ ప్రపంచం ఏం చేయలేదు. ఎట్ ద మోస్ట్ ఎలిమినేట్ చేయాల్సింది. కానీ ఒక 100% అయితే ఉండలేదు, అట్లీస్ట్ 70-80%. అది నీ అనుభవం లేదు. అట్లా భయంకరమైన డైలాగ్ అది విన్నప్పటి నుంచి నేను చాలా ఏమంటారు అర్ధరాత్రి మాట్లాడినది. అంటే నేను జస్ట్ ఐఎమ్ విస్పరింగ్. యాక్చువల్గా ఐఎమ్ జస్ట్ విస్పరింగ్, ఐఎమ్ నాట్ ఇన్ స్పీక్. నువ్వు సరిగ్గా చూస్తే ఇప్పుడు చేసిన టాక్స్లో అది ప్యూర్లీ అసలు ఎవ్వరు వినట్లేదు. ఎవరో అడిగితే నేను మాట్లాడేలోపు నిద్ర పడుకుంది మా కన్నమ్మ. నేను నా తొడ మీద పడుకుంటే నిద్రలో కూడా విను అని మాట్లాడనమాట. వర్తమానంలో ఉన్న మనసు అని చెప్పలేదు. వర్తమానంలో అలవోక ఎట్లుంటది, అలవోకగా నాటి అది పాసిబుల్ కాదు. అంటే ఇంత ముందు కూడా ప్రయత్నం లేకుండా ఎట్లా వస్తారు నాటి. అలవోకగా అంటే నీకు వచ్చేసింది. ఇప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు కింద పడి ఒకసారి సడన్ గా బ్యాలెన్స్ వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, దాన్ని అలవోక అంటున్నాను. కానీ ఈ మధ్యలో నలగాలి తొలగాలి అన్నీ ఉంటాయి. ప్రయత్నం నుంచే అప్రయత్నంలోకి రావాలి కదా. అంటే ఎఫర్ట్లెస్కి ఆధారం. అలాగని ఎఫర్టే చేస్తూ పోకూడదు, కాంప్లికేట్ చేస్తూ పోకూడదు. ఏదైనా ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, రామ్ కంటే చాలా ఎఫర్ట్లెస్గా చేస్తా. రామ్ ఇంకా కొంచెం కాంప్లికేషన్లోనే ఉన్నాడు. అదే అంటే అట్లీస్ట్ ఇప్పుడు మనోగత మీద ఉంది కదా, అదన్నీ ఎఫర్ట్లెస్గా చేయమని నేను అప్పుడప్పుడు కెమెరా పెడతాను. మళ్ళీ లైటింగ్ ఆవిడ తీసేసి కట్టి పెట్టుకుని నేను కట్టి పెడతాను, మాట్లాడతాను అంతా. అంటే ఈ డిస్కషన్ ఆల్రెడీ మనం ఒకసారి మన వీడియోలో అయింది. యోగివే మన డిస్కషన్ తీసుకొచ్చి నిజంగా అంత పవర్స్ వస్తాయా, ఆత్మీయ పవర్స్ అంటే ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఒక దగ్గర ఉంటే అదే పవర్. మళ్ళీ కొత్త పవర్స్ ఇట్లా అంటే అది జరగడం అలాంటి పవర్స్ ఏముండవు అని చెప్పారు. అందుకే అది గుర్తుండి మళ్ళీ ఇది వచ్చింది, ఇలానే వచ్చింది. వర్తమానంలో అలా అంటే ఎక్స్ట్రా పవర్ కాదు, అసలు ఉన్న పవరే చాలు. మనం ఏదో శక్తి కొత్త తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.
నువ్వు ఎక్కడెక్కడ శక్తిని వేస్ట్ చేస్తున్నావు అది చేయకపోతే చాలు. ఓకే. దట్ ఇట్ సెల్ఫ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అది చాలా ఎనర్జీ. ఇప్పుడు మీరు అసలు ఇక్కడ మొన్నటి నుంచి ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్. అంటే ఇప్పుడు ఎవరైనా టైసన్ గీసిన ఉంటే తెలుస్తుంది. నేను ఎక్కడో మధ్యన 5 నిమిషాలు అట్లా పడుకొని అప్పుడు ఇప్పుడు ఒకటే ప్రశాంతత. అది మీరు అన్నది కదా అరుణాచలం అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, నాకు ఆత్మజ్ఞానం వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ అది నిలబడదు. ఆ నిలబడేది టెస్ట్ చేసుకోవడానికి ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు అని చెప్పి అలా రమణ మహర్షి. ఆ నిలబడితే లేదన్న విషయం నాకు తెలుస్తుంది. ఒక్కనే అవుతుంది ఎంత జాగ్రత్త. ఇట్లా ఒకరోజు 10 నిమిషాలు, అరగంట, గంట తర్వాత మళ్ళీ అవుతుంది. ఇది ఎన్ని రోజులు పోతుందో చూద్దామని ఇప్పుడు నేను చూస్తున్నాను. అది ఉండలేదు. మొత్తం చుట్టూ ఆయన ఉన్నది ఇట్లా గుంజుతుంది ఎక్కడతాడు. ఎక్కడ ఉంటుంది అసలు. అదే ఇప్పుడు కరెంట్ ట్రిప్ అవుతుంది చూడు ఒక్కోసారి. ఎంత ఈజీ అసలు అది నిలబడడం అనేది. అందుకే ఇందాక మీరు అంటే ప్రయత్నం లేకుండా ఎట్లుంటుంది. ఇప్పుడు ఆ నిలబడ కోసం చేసేది ప్రయత్నం. అంటే ప్రయత్నం అంటే నేనే చేస్తలేను, నాకు ఫిజికల్ చేస్తలేను. అంటే ప్రయత్నంతోనే అప్రయత్నంలోకి నువ్వు చెప్పింది. ఎరుకలో ఉండడం అని అంటారు కదా, అది తెలుస్తుంది. అంటే ఆ జారినప్పుడు ఇంటిగ్రేషన్ స్టార్ట్ అయింది అంటున్నా. ఇది కంటికి కనపడిన విషయాలు నేను మాట్లాడేది అర్థం కాదు. బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది నాకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు నాకు ఏంటంటే ఆ జారిపోతుందని చెప్తున్నా కదా, ఉండలేదని పోతుందని తెలుస్తుంది. నువ్వు ఇంత అవసరం లేదు సార్ ఏదో తెలుస్తుంది అంతే. మీరు అన్నట్టు ఆ ప్రతిసారి అంటారు నాకు అప్పుడు చెప్పడానికి రాలేదు, భాష లేదండి. ఏంటి భాష లేకపోవడం ఏంది అని అనుకుంటే నాకు ఇప్పుడు అస్సలు ఒక పదం వస్తుంది బయటికి, లోపల ఏమవుతుందో చెప్పడానికి. ఒకసారి నేను మలక్పేటలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూర్చుని ఆ గోడ కానుకొని కూర్చున్నాను. అప్పుడు యూట్యూబ్ కూడా లేదు. సో హఠాత్తుగా మా అమ్మ అటుపోతే ఇటుపోతే ఏమైందేమో ఆమెకు ఎక్కడ కోపం వచ్చింది. ఆమె నువ్వు ఎప్పుడు ఇంతనే ఉంటావు, కూర్చున్న చోటే ఉంటావు, అది గోర్రా అసలు నువ్వు మనిషివా అని తిరుగుతుంది ఆమె. నిజానికి ఎగ్జాక్ట్లీ ఉంటే అసలు ఒక చోట ఉండవు, ఏం తిరుగుతారు ఒక చోట ఉండని తిరుగుతారు కదా. అది అన్వేరబుల్ అనమాట. అంటే ఎట్లా ఉంటావు రా నువ్వు ఇట్లా ఒకటే దగ్గర. అంటే నా మనసులో డిస్ట్రాక్షన్ లేదు. ఎట్లా చెప్పాలి నీకు? ఇప్పుడు నాకు సినిమాకి వెళ్ళు అని నా మనసు చెప్తలేదు. ఎందుకంటే అలాగే ఉంది ఇట్లా అనుకుంటే పాట వచ్చేస్తుంది, అయిపోయింది. అంటే నాకున్న ప్రశ్న తీరిపోతుంది. ఇప్పుడు నేను ఎప్పుడు వస్తే పాట పెట్టుకుంటా సినిమా చూస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది నాకు. అక్కడ అయిపోయింది. అది భోజనం అక్కడే ఉంది. నేను ఏ ఫ్రెండ్ని కలవలేదు కానీ ఫ్రెండ్ పడిపోయింది నా లైఫ్కి. ఒక పర్టికులర్ ఫ్రెండ్ అంటే ఏం లేదు. ఇప్పుడు రామంటే రామ్తో మాట్లాడతాను, ఎంతో మాట్లాడతా. విషయం ఉంది తప్ప వ్యక్తి ఏమి లేడు. ఇట్లా రకరకాల విషయాలు అయిన తర్వాత నేను ఎక్కడున్నా హాయిగా ఉంది. ఇక హాయిగా ఉన్న తర్వాత నేను ఎక్కడికి పోవాలి అసలు? ఇప్పుడు ఎవరన్నా ఎక్కడికైనా పోతున్నారంటే టైం పాస్ కాకను, లేకపోతే హాయిగా ఉండడానికి. అంటే ఇప్పుడు మా అమ్మ కోప్పడానికి ఒక రీజన్ ఉంది. అంటే 5-6 సంవత్సరాలు అయింది నేను అసలు అంటే షార్ట్ పీరియడ్ కాదు. ఒక్కొక్కసారి అనేది అర్ధరాత్రి లేచి నువ్వు అది కూర్చున్న గోడ ఒకసారి పక్కకి జరుగు అంటే నేను అది తెలియదు కదా. ఏ పక్కకి జరిగితే కొంచెం గుంతపడింది ఎవరా జోకులు సార్. అది వెరీ రేర్ కదా. ఇప్పుడు ఎవరు అట్లా కూర్చోరు. కూర్చున్నా కూడా ఏదో సిద్ధాంతమో లేకపోతే తపస్సు ఊరికే ఉండడం ఏంది అసలు. అక్కడి నుంచి అలవో కానీ వాడిందన్నమాట. అంటే ఇప్పుడు నేను స్థిరంగా ఉండడానికి కారణం ప్రయత్నం కాదు, ఊరికే ఉంటున్నా. ఇప్పుడు నేను బుక్ రాస్తున్నా దానికి పెద్ద ఎఫెక్ట్ రాయాలి, గొప్ప కార్యము ఓం రాయాలి అట్లేం లేదు. అట్లా స్పెషల్గా ఏముంది? అది నువ్వేదో గొప్ప చేస్తుంది, ఏదో మాట్లాడుతున్నట్టు బుక్ రాస్తున్నారు. రెండోది ఇప్పుడు నేను ఒకటిసారి 3-4 రాస్తున్న పుస్తకాలు, ఏ పుస్తకం కాంటెక్స్ట్ ఆ పుస్తకానికి అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేదు. అలాగే నేను రాస్తున్నప్పుడు ఆ పై 3 లైన్లు చదివితే దానికి ముందు ఏం రాసినో ఆ తంతంత తెలుస్తుంది. ఇదంతా ఎఫర్ట్లెస్గానే జరుగుతుంది. అట్లా కాకుండా అసలు ఇప్పుడు ఇంకోటి పేజెస్ కూడా కావు. ఇది ఐప్యాడ్లో కాబట్టి నువ్వు హ్యావ్ టు గో బ్యాక్. బయట ఐప్యాడ్ ఎత్తునే ఇచ్చాను నాకు. అందుకు ఉపదేశాలు నేను పేరు రాసి చూసినా అది అనుకోకుండా దాన్ని ఇది యాక్చువల్లీ ఒక కొత్త ప్రయోగం. పుస్తకం అంతా ప్రింటింగ్కి వెళ్తుంది పట్ల, అప్పుడు ఇది రాసింది. అంటే అసలు పుస్తకంలో ముందు మాట కానీ ఏమి కాదు, ఇది ఇరికించిన పేజీ, సంబంధం లేదు. ఒక అలవెనుక సముద్రం ఉంది, అట్లాగే నా ప్రతి కదలికలోనూ సమస్తం భాగమే ఉంది. అట్లాగే ఉపదేశాలలోని ప్రతి అక్షరం వెనక ఎందరో ఉన్నారు. జస్ట్ కళ్ళు మూసుకోగానే కొందరు గుర్తొచ్చారు. అందరు కాదు, కొందరు గుర్తొస్తారు కదా స్పాంటేనియస్గా. అట్లా మా అమ్మ జానకమ్మ, వినయ్ ఐప్యాడ్, తేజోమూర్తి, వేణురెడ్డి, చేతన, బాలాజీ, వజ్రమ్మ, తిరుపతి రెడ్డి, హనుమంతరావు, ఉమా, రంజిత్, రాజు, పూనా, సౌజన్య, పూల పార్కు,
జోగి భోగి వెలుతురు సత్యనారాయణ, నా గది, పరుపు, వైలిను, ఆకాశము, గాలి, వెలుతురు, నీరు, ఆహారము, హరి, కిషన్జీ, బుచ్చారెడ్డి, ఇంకా అనంతమైన చీకటి. ఇదేంది ఒక అబ్స్ట్రాక్ట్. అది అనంతమైన చీకటికి వినయ్కి ఏం సంబంధం? నాకు గుర్తొచ్చినాయి, నాకు గులపాలు గుర్తొచ్చింది, వినయ్ కూడా గుర్తొచ్చింది. ఇక్కడ వ్యక్తి అది గుర్తొచ్చిన అంశాలు రాసిన, అందులో మనుషులు ఉన్నారు, కుక్కలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జోగి భోగికి ఏం సంబంధం? తర్వాత నాకు ఇది చదివిన తర్వాత కొంతమంది నా పేరు రాయలేదు అని అడుగుతున్నారు. అరే పైన క్లియర్ గుర్తుపెట్టుకోలేదు, గుర్తొచ్చింది, గుర్తుపెట్టుకున్నది కాదు. అందులో ఒక విషయంలో నువ్వు బాగా డిస్టర్బ్ అయితే పొల్సివ్ అది అందులో ఎట్లా బయటపడాలి? ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకో, మనం అనుకున్నది జరగటం లేదు. నేను డిస్టర్బ్ అవ్వడం తప్పు కాదు, అది ఎంతసేపు ఉంటుందని చూసుకోవాలి. ఇప్పుడు నా యొక్క హోల్ దేని మీద ఫోర్స్ పెడుతున్నా అంటే, ఎప్పుడో ఒకప్పుడు ఎంత కాదనుకున్నా మనిషికి కోపం వస్తుంది బికాస్ ఆఫ్ ద అదర్. ఎంత కాదనుకున్నా ఒకసారి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎమోషన్ లెస్గా నువ్వు ఉండాలంటే అసలు నువ్వు మనుషులతో ఏ పని చేయదు. కానీ మనం చేస్తున్నాం. రమణ మనిషి ఏ పంచాయతీ పెట్టుకోలేదు. నేను ఓన్లీ 0.01% పెట్టుకున్నాను. అక్కడికి అయినా అసలు ఒక్కోసారి రావచ్చు. ఇప్పుడు నేను చాలాసార్లు అరుస్తా, కేకలేస్తా. నేను ఒక్కటి చూస్తా, చాలాసార్లు నువ్వు అరిచి నీకు కోపం వచ్చినట్టుందంటే అంత అరుస్తూ కూడా నువ్వు ఊరికి అరుస్తున్నా అని చెప్పి అరిచిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆ కంపోజిట్నెస్ అందరిలో ఉండదు, వాళ్ళు మర్చిపోతారు. అట్లాంటి సమయంలో ఏంది, నెక్స్ట్ ఎప్పుడో ఒకప్పుడు చిన్న స్ఫురణ పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత 2 minutesలో యూ షుడ్ బి అవుట్ ఆఫ్ ఇట్, లేదా 10 minutesలో యూ షుడ్ బి అవుట్ ఆఫ్ ఇట్. ఆ టైం తగ్గిస్తూ రావాలి. నెక్స్ట్ నువ్వు అది చేస్తుంటే యూ ఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ఇట్. అంటే జరుగుతుంది, తక్కువ కూడా జరుగుతుంది. హలో, బిజీగా ఉన్నా, ఎల్లుండి ఫ్రీ అవుతాం మళ్ళీ. అదే నేను వెంకటేష్కి ఒకసారి ఫోన్ చేయమని, నాకు ఒకసారి వెంకటేష్ ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్తే నేను ఆ షెడ్యూల్ చేస్తా. ఇంకా నేను మధ్యన ఒక 1 or 2 days ఉండట్లేదు, అందుకని అవి ఆ లేని రోజుల్లో మీరు వస్తే వేస్ట్ అయిపోతుంది. బట్ నేను అంటున్నది బయటపడడం కాదు, అసలు లోపలికే పోకు. దాన్ని ఓన్లీ డీల్ చేసే వ్యక్తి ఉండు, అంటే తప్ప దాన్ని మీరు ఎందుకు పోసుకుంటున్నావు అంటున్నా నేను. ఎప్పుడన్నా నువ్వు ఎవరు కోపడుతున్నావు అనుకో, నువ్వు కోపాన్ని పడు తప్ప నువ్వు కోపాన్ని రాసుకో మీద. ఇప్పుడు నీళ్ళు పెట్టినావు, ఎట్లా నీళ్ళు నీ మీద పడకుండా పడతావు కదా, అట్లా. ఎనాలజీ కాదు, 10వ కాదు తెలుస్తుంది అంటున్నా. ఒకటి నువ్వు ఎప్పుడైనా అలాంటి సందర్భం వస్తే రిమెంబర్, ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు దట్ స్టేట్, ఐ విల్ రిమెంబర్. అంటే ఈ హోల్ అలా నేను ఎక్కడ కొట్టుకుపోను. నేను మెలకువలో ఉండి మాట్లాడతా, మెలకువలో బయటకు వస్తా అనుకో, వర్కౌట్ అవుతుంది. కానీ ఇంతకుముందు చెప్పినట్టు అది అనుకున్నా కూడా ఒకసారి పోతుంది. నేను పోయిందని గుర్తించాలి. పోతే పోనీ, లెట్స్ ట్రై అది. అంటే 100సారికైనా బయటపడ్డావు, లైఫ్ అంతా బాగుంటుంది కదా. సో ఇది కంటిన్యూస్ గా మనం ఈ లూప్ అనేది తప్పదన్నమాట. అంటే అంటే కంప్లీట్ గా బయటపడింది కాదు, తప్పదబ్బా. అంటే మనం క్రియేట్ చేసుకునేది అంతా. ఈ లంచ్ పంచాయతీ అంతా మనిషి సృష్టిస్తున్నది. ఒకసారి ఈగో అయినట్టు. ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు నేను చేస్తున్నాను ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం. వెబ్సైట్లో వచ్చింది. అంటే కొంచెం కూడా నేను దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే అయిపోయి పోస్ట్ పోన్ అవుతుంది. డాట్ అనుకుంటా చెప్తే ఇప్పుడు ఆగు. అదే రికార్డింగ్ అడుగుతున్నాం, మైక్ పెట్టలేదు, రికార్డ్ చేస్తున్నారు.